లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీజేపీ. ఎంపీ ఎన్నికలపైనే పూర్తిగా కమలం పార్టీ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే రేపు రాష్ట్రానికి రానున్నారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. ఒకే రోజు 3 సమావేశాల్లో పాల్గొననున్నారు. 35% ఓట్లతో పాటు 10 ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేటకు చేరుకోనున్నారు షా. బేగంపేట నుంచి హెలికాప్టర్లో నేరుగా మహబూబ్ నగర్ వెళ్తారు. అక్కడి నుంచి ఒక్కో సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రంలో అమిత్ షా టూర్, పార్లమెంటు ఎన్నికల సన్నాహాలపై మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, షా టూర్ షెడ్యూల్ ఏంటి? జ్యోతి, పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత కోసం బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు మధ్యాహ్నం వస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్కు స్పెషల్ ఫ్లైట్లో వస్తారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ వెళ్తారు. మహబూబ్ నగర్లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతోటి సమావేశం అవుతారు. మహబూబ్ నగర్తో పాటు నల్గొండ, అట్లనే నాగర్ కర్నూలు, ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిటీలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి హెలికాప్టర్లో కరీంనగర్ వెళ్తారు. కరీంనగర్లో కార్యకర్తల సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 20,000 మందితోటి ఈ సమ్మేళన కార్యక్రమాన్ని బండి సంజయ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా అటెండ్ అవుతారు. అక్కడ కూడా ఆ సభలో పాల్గొని మెజారిటీ పార్లమెంటు సీట్లు ఏ విధంగా సాధించాలి, ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఏ విధంగా తిప్పుకోవాలనేటువంటి విషయాల మీద అక్కడ కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 10 పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. 2019లో 20% మేర ఓట్లతోటి 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 10 పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలనేటువంటి టార్గెట్ తోటి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అందులో భాగంగానే అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కరీంనగర్ మీటింగ్ తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్లో ఫిలిం నగర్లో మహిళా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. మహిళలను పెద్ద ఎత్తున ఈ సమ్మేళనానికి తీసుకురావాలని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చింది. సో ఈ సమ్మేళనంలో మహిళలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ అభివృద్ధికి కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి అంశాలతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు తదితర విషయాలను ఆయన ప్రస్తావిస్తారు. భారతీయ జనతా పార్టీకి మహిళలు మద్దతు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని కోరుతారు. మొత్తానికి రేపు మధ్యాహ్నం వచ్చినటువంటి అమిత్ షా సాయంత్రం కల్లా కార్యక్రమాలను పూర్తి చేసుకొని రాత్రికి ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్తారు. అయితే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. గత నెల 28వ తారీఖున, అంటే డిసెంబర్ 28వ తారీఖున రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అంటే మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. అప్పుడే చెప్పారు 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా చేసుకొని పనిచేయాలని చెప్పారు. ఇంకొక వైపు 30% మేర ఓట్లు ఖచ్చితంగా వస్తే కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు టార్గెట్గా గ్రౌండ్ వర్క్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, క్యాడర్కు ఆయన పిలుపునిచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర శాఖ ఇక్కడ బూత్ కమిటీల ఏర్పాటు, పన్నా ప్రముఖుల నియామకం, తర్వాత శక్తి కేంద్రాల ఏర్పాటు, ఇంకొక వైపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, మహిళా సమ్మేళనాలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు, రథయాత్రలు, బస్సు యాత్రలు, మొత్తంగా వచ్చే నెల చివరి వరకు కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటికే ఒక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ, అంటే పొలిటికల్ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది సీనియర్ నాయకులతోటి ఆయా పార్లమెంట్లకు ఇన్ఛార్జీలను నియమించుకుంది భారతీయ జనతా పార్టీ. మరోవైపు ఇంకొక వైపు విస్తారకులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఫుల్ టైమర్స్ అంతా కూడా గ్రౌండ్లో పనిచేస్తున్నారు. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించుకున్నారు. ఆర్గనైజింగ్ కన్వీనర్లను కూడా నియామకం పూర్తయింది. త్వరలోనే వచ్చే నెలలో రథయాత్ర పేరుతోటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా పెద్ద ఎత్తున ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు వెళ్లేందుకు కసరత్తు జరుగుతుంది. ఇంకొక వైపు బస్సు యాత్రలు కూడా ఉంటాయని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇంకొక వైపు వికసిత్ భారత్ సంకల్ప యాత్రతోటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఒక కార్యక్రమంతో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. మరోవైపు నమో యాప్ ద్వారా పెద్ద ఎత్తున పబ్లిక్ను ఆ యాప్లో వాళ్ళ యొక్క, అంటే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండాలనేటువంటి విషయాల మీద యువతతోటి వాళ్ళ సలహాలు, సూచనలు కూడా నమో యాప్ ద్వారా తీసుకుంటున్నారు. త్వరలోనే బీజేపీ తెలంగాణకు
ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించబోతున్నట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు గావ్ చలో బస్తీ చలో అనేటువంటి కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టబోతుంది. గ్రామాలకు వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, మోడీ తీసుకున్న నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్తున్నారు. సో ఇట్లా వరుసగా కార్యక్రమాలు రూపొందించుకొని భారతీయ జనతా పార్టీ వచ్చే నెల చివరి వారం వరకు కూడా కార్యక్రమాలు రూపొందించుకొని మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది పార్టీ కార్యాచరణ చూస్తే. అందులో భాగంగానే అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. గత నెల 28వ తారీఖునే వచ్చారు. ఇప్పుడు ఈ నెలలో కూడా 28వ తారీఖున అమిత్ షా రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. మొత్తం 10 పార్లమెంటు సీట్ల టార్గెట్గా 35% మేర ఓట్లు సాధించాలనేటువంటి టార్గెట్తో భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.